క్యారెట్ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారాల కోసం కొలుచుకుంటున్నానండి. ఇక్కడ 2 కప్పుల క్యారెట్ అయ్యింది నాకు. మామిడికాయని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే క్యారెట్ అనేది కొంచెం స్వీట్‌నెస్‌గా ఉంటుంది కాబట్టి ఇలా మామిడికాయ ముక్కలు కూడా ఉంటే పుల్ల పుల్లగా తీయగా బావుంటుందని చట్నీ. ఇక్కడ పావు కప్పు వరకు మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. మొత్తం 2 కప్పులు మామిడికాయ ముక్కలు మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అదే కప్పుతో అరకప్పు కారము, పావు కప్పు ఉప్పు, హాఫ్ స్పూన్ మెంతిపిండి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. క్యారెట్ తినని వారు ఇలా పచ్చడి ముక్కలుగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్యారెట్ మామిడికాయ కాంబినేషన్ కాబట్టి తీయంగా పుల్ల పుల్లగా స్పైసీగా ఉంటుంది చట్నీ అనేది. తాలింపు అనేది చల్లారిపోయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. అంతే అండి, సింపుల్గా క్యారెట్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు మామిడికాయ వద్దు అనుకుంటే లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండుకోండి, చాలా బాగుంటుంది.